ఈ రోజుల్లో చాలా మంది ఇంటికి ముద్దో లేకపోతే కాపులను కుక్క పిల్లని కొనుక్కుంటూ ఉన్నారు. అలాగే పల్లెల్లో చూసుకుంటే అటు ఆవులు, గేదెలు, గంగిరెద్దులు ఇవన్నీ కొనుక్కుంటూ ఉన్నారు. మరి అవి క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని ఏ సమయంలో, ఏ నక్షత్రంలో కొంటే మంచిదంటారు? వీటికి కూడా కొన్ని నక్షత్రాలు మనకి చెప్పబడ్డాయమ్మా. వాటిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, మఖా నక్షత్రం, చిత్తా నక్షత్రం, తర్వాత రేవతి నక్షత్రం ఇలాంటి నక్షత్రాల్లో కొంటే మంచిది. రాసులైతే మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి కూడా చాలా మంచిది. అయితే మంగళవారాలు కొనకుండా ఉంటే మంచిది. ఓకే. మరి అలాగే వాహనాలు ఏ నక్షత్రంలో కొంటే మంచిదంటారు? వాహనాలు కొనడానికి మనకి అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు నక్షత్రం, తర్వాత చిత్తా నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఇలాంటి నక్షత్రాలు, శ్రవణ నక్షత్రం, రేవతి, ఉత్తరాత్రయం ఇవన్నీ మంచివి. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చరరాశిలో చరలగ్నాల్లో కొంటే మంచిది. చరరాశి, చరలగ్నాలు అంటే ఏంటంటారు? చరరాశి అంటే మనకి రాశిలో ఇక్కడ మళ్ళీ జ్యోతిష్శాస్త్రం పాఠాలు చెప్తున్నామని అనుకోకూడదు, కానీ ఇక్కడ మేష రాశి, కర్కాటక రాశి, తులారాశి, తర్వాత మకర రాశి ఇవన్నీ చరరాశులు. అయితే చరరాశిలోనే ఎందుకు కొనాలి, మిగతా వాటిల్లో కొంటే ఏమవుతుందంటే, కొంటే ఏమవుతుంది అని కాదు, అశుభం అని కాదు, ఏదో యాక్సిడెంట్ అవుతుందని భయపడద్దు. చరరాశి అంటే చలనం కలిగి, అంటే చరం అంటే జరిగేటువంటిది అని అర్థం ఉంది. అంటే వాహనం అంటే ఎప్పుడు కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు, నడుస్తూ ఉండాలి. నడుస్తూ ఉండాలి కాబట్టి చరరాశిలో కొనాలి. ఇప్పుడు వధువు ఉంది, గృహప్రవేశం చేసిందంటే స్థిర రాశిలో చెయ్యాలి అంటారు. ఎందుకు? వధువు స్థిరంగా అక్కడే ఉండాలి, అక్కడి నుంచి మళ్ళీ రాకూడదు. రాకూడదంటే వచ్చిపోకూడదు రోజని కాదు, జీవితం అంతా కూడా అక్కడే స్థిరంగా ఉండిపోవాలి అనేటువంటి ఉద్దేశం. అదేవిధంగా వాహనం అంటే కూడా ఎప్పుడూ చరంగా నడుస్తూనే ఉండాలి కాబట్టి దానికి బ్రేక్ అయ్యి మధ్యలో ఆగిపోయి ఇలాంటివి ఉండకూడదు కాబట్టి చరలగ్నంలో చరరాశిలో కొనాలి అంటారు. ఇప్పుడు చరరాశులు అంటే మనకి ఏమేమి వస్తాయంటారు? అవి రాసులు ఇందాక చెప్పుకున్నాం కదా, మేషం, తర్వాత మనకి కర్కాటకం, తుల, మకరం 4 మాత్రమే మనకి చరరాశులు ఉన్నాయి. ఒకవేళ కుదరలేదనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ లగ్నాలు కుదరలేదు, అక్కడ శని ఉన్నాడు లేదా కుజుడు ఉన్నాడు లేదా ఇంకేదైనా ఉంది, ఆ సమయంలో వర్జం ఉంది, మరి ఏం చెయ్యాలండి, మాకు ముహూర్తం దాటిపోతుంది అంటారు. అలాంటప్పుడు దుస్వభావ రాశిలో కూడా కొంతవరకు పర్వాలేదు. అంటే మనకి దుస్వభావ రాశులు కూడా ఏమిటంటే మిథున రాశి, కన్య, ధనుస్సు, మీనం ఈ 4 రాశులు కూడా మనకి దుస్వభావ రాశులు. అంటే 2 రకాల గుణాలు దీనికి ఉంటాయన్నమాట. ఆగిపోవడం, నడవటం. మరి వాహనం అంటే కొంత ఆగిపోయి కూడా ఉంటుంది, నడుస్తుంది అలా. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, నాగేశ్వరరావు గారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నాగేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అవునండి, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి మేడం. 31 డిసెంబర్ 1974 9 గంటల 10 నిమిషాలకు రాత్రి ఖమ్మంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో మేడంతో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి ఏంటి? నమస్తే మేడం. చెప్పండి. ఆయన మా బ్రదర్ అండి, తనకి అప్పులు ఉన్నాయండి. అప్పులు అవి ఎప్పుడో తీరుతాయనేది బాగా ఉందండి. ఎప్పుడు అప్పులు తీరాలి అని? అవునండి. ప్రస్తుతం అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పీరియడ్ అయితే చాలా బాగుంది, పీరియడ్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే కొన్ని మనం చేతులారా చేసుకునేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. గ్రహస్థితి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అప్పులు తీరాలి అని అంటే మాత్రం శ్రీ గణేశ రుణం చింది అనేటువంటి మంత్రాన్ని చదువుకోమనండి. ఎప్పుడు అహర్నిశలు అనుకుంటూ ఉండమనండి. అనుకుంటూ ఉంటే తొందరగా తీరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గణపతికి పూజ చేయమనండి. కేతు అంతర్దశ కూడా నడుస్తోంది కాబట్టి గణపతి పూజ చాలా మేలు చేస్తుంది. విఘ్నాల్ని తొలగించి వీళ్ళు అప్పులు తీర్చుకోవడానికి సరిపోయినటువంటి అవకాశాలని ఇస్తాడు గణపతి. ఓకే, మరి విన్నారు కదండి. సో మేడం చెప్పిన మంత్రాన్ని తప్పకుండా పఠించండి, అంతా మంచి జరుగుతుంది. ఓకే అమ్మా, ఇకపోతే మరి ఉద్యోగం ఏ నక్షత్రంలో చేరితే మంచిదంటారు? ఉద్యోగంలో చేరడానికి మనకి శుభ నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అశ్విని నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆ తర్వాత మనకి చిత్తా నక్షత్రం, స్వాతి, తర్వాత ఉత్తరాత్రయం, శ్రవణం, శతభిషం, రేవతి ఈ నక్షత్రాలన్నీ కూడా మంచివే. అలాగే మరి ఏ వారాలు చూసుకోవాలంటారు? వారాలకి మంగళవారం, శనివారం తప్ప మిగతా వారాలన్నీ కూడా పనికొస్తాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. నక్షత్రాలు అని ఇందాక మీరు అడిగారు కదా, ఒకటి ఇందాక నేను చెప్పినట్టు చంద్రాష్టమం చూసుకోవాలి. అదేవిధంగా నైధన తార పడకుండా కూడా చూసుకుంటే మంచిది. నైధనం సర్వత్ర వర్జయేత్ అంటారు. అంటే మొట్టమొదటిగా ఉద్యోగంలో చేరినప్పుడు నైధన తార కాకుండా కూడా చూసుకోవాలి. అంటే వాళ్ళ నక్షత్రం నుంచి 7వ నక్షత్రం అది అయి ఉండకూడదు. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం ఏ నక్షత్రంలో వస్తువులు, వాహనాలు లాంటివి కొనుక్కోకూడదని. మరి ఇవి అందరికీ వర్తిస్తాయంటారమ్మా?
అందరికీ వర్తిస్తాయి. అంటే ఎవరు కొనుక్కోకూడదు, ఎవరు చేయకూడదు అనడానికి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. అంటే ఈ నక్షత్రాలు మాత్రమే మాకు సరిపోలేదు, అప్పుడు మేము ఏం చెయ్యాలి అని అంటే మరికొన్ని కూడా వీళ్ళు చూసుకోవాలి. ఏమిటి అంటే నక్షత్రం ఒకటే కాదు. ఇప్పుడు పనికిరాని నక్షత్రాలు చెప్పామంటే మిగతా అన్నీ పనికొస్తాయని. పనికొచ్చే నక్షత్రాలన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే కొన్ని నక్షత్రాలు ఇవి చేస్తే మంచిది అని ఇందాక చెప్పుకున్నాం. అవి కానప్పుడు ఎలాగంటే అవి కానప్పుడు వీళ్ళకి చెడు జరుగుతుంది అనేటువంటి అర్థం కాదు. అవి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి అవి విశేషం అక్కడ చేయమని చెప్తున్నాం. అవి కూడనప్పుడు మనకి పనికిరానటువంటివి మాత్రం మానేయాలి. పనికిరానివి అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏ వస్తువు కొంటున్నామో దానికి సంబంధించినటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మనకి చంద్రాష్టమం కాకూడదు, వర్జం కాకూడదు, అమావాస్య కాకూడదు. ఇలా ముఖ్యంగా అందరికీ కూడా చెడు అనేది ఏదో సాధారణంగా అందరికీ తెలుసు. లేదా దగ్గర ఉన్నటువంటి పండితుడి దగ్గరికి వెళ్ళి ఏ నక్షత్రంలో కొనాలి అని వాళ్ళు తెలుసుకొని దాన్ని పాటిస్తే నష్టం రాకుండా వాళ్ళకి ఉంటుంది.